కాలం కలికాలం అయిందంటే ఇదే కాబోలు. కడుపు చేస్తే చాలు జస్ట్ జాక్ పాట్ కొట్టేసి లక్షలకు లక్షల రూపాయలు చేతిలో పడిపోతాయంటే నిజమని నమ్మేసి క్యూ కట్టేసి ఎంట్రీ ఫీజు కట్టేసి ఆ తర్వాత సదరు సంస్థ నిర్వాహకులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే నిరుద్యోగులు నీరు గారిపోయి ఉసూరుమంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. నిరుద్యోగులను నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు తమదైన శైలిలో మోసాలకు తెరతీస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బీహార్ కు చెందిన ఓ గ్యాంగ్ ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ పేరుతో ఓ నకిలీ ఉద్యోగ నియామకాలకు ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు వాట్సాప్ గ్రూపుల్లో యువకులను సంప్రదించి అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ చేస్తే 13 లక్షల రూపాయలు, ఓవేళ చేయలేకపోతే స్పెషల్ గిఫ్ట్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మిస్తున్నారు. అయితే ముందుగా ఎంట్రీ ఫీజు కింద 799 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇది కండిషన్ అని చెబుతున్నారు. అలా నిరుద్యోగ యువతను ముగ్గులోకి దింపి అందమైన అమ్మాయిలు యువతల ఫోటోలు వారికి చూపిస్తున్నారు. వారిలో నచ్చిన వారిని ఎంపిక చేసుకుని వారితో శృంగారం చేయవచ్చని వారిని టెంప్ట్ చేస్తున్నారు. ఇక అమ్మాయిల అందాన్ని బట్టి 5,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు నిర్వాహకులు రేట్ ఫిక్స్ చేసి వారితో సెక్స్ చేయాలంటే సదరు నగదు మొత్తం చెల్లించాలంటూ నిరుద్యోగులకు మాయమాటలు చెబుతున్నారు. అలా వారి నుంచి నగదు వసూలు చేసి ఫోటోలో ఉన్న అమ్మాయిల అడ్రస్ ఇచ్చి సదరు నిరుద్యోగులను వెళ్లమంటున్నారు. ఆ తర్వాత తాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్తే అమ్మాయి లేకపోగా చెల్లించిన డబ్బు కూడా కేటుగాళ్లు మాయం చేస్తున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నవాడా పోలీస్ సూపరింటెండెంట్ కళ్యాణ్ ఆనంద్ సారథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని ఏర్పాటు చేసి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా 8 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోసపోయేవాడు ఉంటే మోసగించేవాడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అందుకు ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా దీనికి మినహాయింపు కాదన్నది సుస్పష్టం. తాజాగా ఆ జాబితాలో వచ్చి చేరింది ఈ బీహారీలో జరిగిన నయా భాగోతం.